రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు ఈ రోజు 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీసీ డి మునిరత్నం నాయుడు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. రకరకాలుగా వచ్చినా కూడా అంతా ఇక్కడే పొలము. తర్వాత హైదరాబాద్ రాజధానిలో ఉండటం అక్కడ ప్రయారిటీస్ వెళ్ళిపోయినాయి, మన ప్రయారిటీస్ తగ్గింది. ఏదైనా భాష, తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేస్తున్న సంస్థ. తెలుగుని ప్రాథమికంగా పరిపాలన సౌలభ్యంగా ఉంచాల్సిన భాష. ఇంగ్లీష్ వ్యామోహంలో పడిపోయి భాషను మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మాతృభాషలోనే ప్రపంచవ్యాప్తంగా భాషా బోధన జరుగుతుంది, విద్యా బోధన జరుగుతుంది. చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కానీ, లేక జపాన్లో కానీ, కొరియాలో కానీ, ఆయా దేశాలు, యూరోపియన్ కంట్రీస్ అన్ని వాళ్ళ మాతృభాషలోనే విద్యా బోధన చేస్తారు. సులువుగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మనమేమో బ్రిటిష్ వారి కొన్ని వాళ్ళు ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళిపోయాం. కొంత అవకాశం ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి అవకాశం వచ్చినా మూలాలను మర్చిపోతున్నాం. భాషా మూలాలని, సాహిత్య మూలాలను మర్చిపోతున్నాం. ఏ జాతి అయితే తన భాషని, తన సంస్కృత వైభవాన్ని మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఇవాళ తమిళనాడులో చూద్దాం, ఒకప్పుడు తెలుగువారు చాలా ఎక్కువ, 45% తెలుగువారు తమిళనాడు. కానీ ఇవాళ మేము ఈ 50 సంవత్సరాల్లో చూసాం, ఆనాడు కాస్త కొంత తెలుగు మాట్లాడేవాడు ఎక్కడికి వెళ్ళినా. ఇవాళ తెలుగులో మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ మూలాలు ఉన్నాయి. అక్కడ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ మూలాలను కాపాడుకోవడం కోసం కష్టపడతా ఉన్నారు. బర్మా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిస్థితి ఉంది. అందువల్ల మన భాషని సంస్కరించాల్సిన అవసరం కూడా ఉందని వ్యక్తులు కదా. వ్యక్తులు వస్తారు, పోతారు. రాజకీయాల్లో 5 ఏళ్ళ తర్వాత నేనైనా నువ్వైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రజలకు ఆశ్రమిస్తే ఉంటాం, లేకపోతే ఇంటికి పోతాం. కానీ నేనే మొనార్కు, నాదే ఈ దేశం అంటే ఎవడు భారతదేశానికి ప్రజాస్వామ్య దేశంలో అవకాశం లేదు. నియంత్రణకు అవకాశం లేదు. ఒంటరి పోరాటం చేద్దామనే అవకాశం లేదు. ప్రజాస్వామ్యంలో అందరం, మనందరం కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మనం అనే భావన ఉండాల్సిన అవసరం. నేను కాదు, మనం అంటే అందరికీ పొందడం. మనం అనే భావనతో మనం అందరూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి రామారావు గారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఈ ప్రాంతం అంతా వర్కౌట్ చేస్తున్నాం. ఈ మధ్య కొన్ని పాలనలు ఇచ్చారు. పక్కనే టిడ్కో ఇల్లు, ఒక నగరం కూడా అవసరం అవుతుంది. జనాభా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. టిడ్కో ఇల్లు కూడా 6,000 ఇళ్ళు మనకి కట్టారు. అలాగే కొన్ని ఇళ్ళు కూడా నిర్మాణం అయింది. ఫ్యామిలీ హౌసెస్లో కొన్ని మధ్య రోడ్డు ఏం చేసాం. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా ఉన్నాను. నేను కూడా మన రియల్ ఎంఎన్ఆర్జీస్ ఈ సంస్థల నుంచి నిధులు రాబట్టడం. ఎంఎన్ఆర్జీస్లో కానీ రుడా కింద సిమెంట్ రోడ్లు వేసుకొద్దామని ముందు. అలాగే ఇక్కడ కొంత ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కారిపోతున్న భవనాన్ని మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. ఏ పద్ధతిలో ఇవ్వాలని కింద మీద పడుతున్నారు. రుణాలు ఇస్తే కొత్తగా రోడ్డు వేయడానికి, కొత్తగా చేయడానికి డబ్బు ఉన్నాయి. కానీ ఈ మరమ్మతులు అనేటప్పుడు కింద మీద పెడుతున్నారు. సరే, నేనే మొన్న ఓఎన్జీసీ వాళ్ళు మాకు కొన్ని వాహనాలు ఇచ్చారు, గెయిల్ వాళ్ళు కొన్ని వాహనాలు ఇచ్చారు, జేసీబీలు ఇచ్చారు పంచాయతీలకి. అట్లాగే ప్రాంగణానికి కూడా 15 లక్షలు మరమ్మతులకు ఇచ్చారు ఓఎన్జీసీ. అందువల్ల ఈ మరమ్మతులే మాకు ప్రధాన అవబోతున్నారు. నేను మాట్లాడుతూ ఉన్నాను, మునిరత్నం నాయుడు గారు తిరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రయత్నం చేద్దాం. ఒకటి పూర్వ వైభవం రావాలి. రామారావు గారు ఏ ధ్యేయంతో అయితే ఈ విశ్వవిద్యాలయం స్థాపించాలి, ఆ ధ్యేయం నెరవేరాలి. మాతృభాషలో విద్యాబోధన జరగాలి, మాధ్యమంలో వ్యవహారాలే నడవాలి. ఇప్పటికీ మనం తెలుగులో రాష్ట్రాలు ఇంగ్లీష్లో ఆన్సర్ పంపిస్తున్నారు. ఆ ఇంగ్లీషు పరిపాలన చాలా కోర్టులోనూ అదే పరిస్థితి, పరిపాలనలో అదే పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంకా ఇంగ్లీష్లోనే. అందువల్ల దాన్ని కూడా మనం మన భాషలోనూ ఔన్నత్యం ఉంది, గౌరవం ఉంది, మన సాహిత్యంలో కూడా. ఒకప్పుడు తెలంగాణ వెనుకబాటు అన్నాం, మనకంటే అగ్రగామి వెళ్తున్నారు. సాహిత్యంలో కానీ, జానపదంలో కానీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ జానపద గాయకులు కానీ, కళాకారులు తీర్చిదిద్దబడుతున్నారు. మనం ఎందుకు వెనకబడుతున్నాం? మన సాహిత్యం వెనకబడుతుంది. మన సాహిత్యకారులు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు పౌరోహిత్యంలో మన ప్రణంలో ఉండేవాడు. ఇవాళ అక్కడ వెనకబడుతున్నాం. ఎందుకు పడుతున్నాం? ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో కానీ అక్కడ ఎందుకు పడుతున్నాం? ఎందరో మహానుభావుల నేల ఇవన్నీ కూడా, ఎందరో త్యాగాలు చేసిన నేలలు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, దక్షిణాంధ్ర కానీ. ఆ మహాత్ములను తలుచుకుంటూ వారి పేర్లు రావాలి. నా పేరు నీ పేరు కాదు.
ఎవరైతే చరిత్రలో దేశం కోసం, రాష్ట్రం కోసం, భాష కోసం కృషి చేశారో వాళ్ళ పేర్లు ఉండాలి. ఆ మధ్య పెడమొహం పట్టింది కొంతమంది నాయకులు, పిల్లలు లంగోటా మీద కూడా బొమ్మ దీన్ని పూర్తి పులిపెట్టి మధ్యలో అధికారులు కొంత తప్పు చేశారు. ఈ భూమిని కబ్జా అక్కడికి ఇచ్చేయడం మొదలు పెట్టారు. దీనికి 40 ఎకరాల చిల్లర చంద్రబాబు రామారావు గారు ఇచ్చింది. ఈ ప్రాంతంలో 12 విద్యా సంస్థలు ఉంది. రామారావు గారి స్వాతంలో 12 విద్యా సంస్థలు. ఒకటి తెలుగు విశ్వవిద్యాలయం, ఎస్సీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల, గురుకుల పాఠశాల, ఒక సైన్స్ సెంటర్, ఒక మహిళా ప్రాంగణం, ఒక డైట్, ఒక గిరిజన పాఠశాల లాంటి 12 సంస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇవాళ కలెక్టరేట్ కూడా పక్కన నాయకుడిని వచ్చింది. ఇవాళ దీనికి సంబంధించిన భూమిని మనం కబ్జా కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎవరు పడితే వాళ్ళు దేని పడితే దానికి ఇచ్చేయడం అలవాటు చేసుకున్నారు. ఫ్యూచర్ అవసరాలు ఏమిటి, యూనివర్సిటీ అంటే ఎలా ఉండాలనే ఆలోచన లేకుండా మొన్న కూడా భూమి ఇస్తే ఆపాం. అగ్రికల్చర్ కాలేజీకి ఫారం ల్యాండ్ కింద ఇస్తానన్నారు. సరే వాళ్ళకి న్యాక్ పర్మిషన్ కోసం ఇచ్చారు, రద్దు చేసి త్వరలోనే అయితే దాన్ని కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇప్పుడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఒకటి వచ్చింది. ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు కొత్తగా ఒక 15 కోట్ల రూపాయలతో ఒక భవనం కూడా నిర్మాణం అవుతుంది. దాన్ని కూడా విడగొట్టేయమన్నాం. ల్యాండ్ మన యూనివర్సిటీకి అడ్డు లేకుండా ఒక సైడ్కి తీసుకెళ్ళి పెట్టుకున్నాం. ఆ సర్వే కూడా జరిగితే మీతో మాట్లాడకుండా చేయొద్దని చెప్పి సర్వే కట్టాను సార్. సర్వే చేయడం కాలం తీసుకెళ్ళిపోయింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాలంకి యూనివర్సిటీకి కొంచెం చేయమన్నాం. కొంచెం నిధులు కొరత ఉంది. నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇచ్చిన మాట ప్రకారం ఒకటి మనం మీకే చెప్తున్నా, అక్షరాలు దాన్ని కూడా సంస్కరించాల్సిన అవసరం. తమిళ సంస్కరించబడింది, కన్నడం కొంత సంస్కరించబడింది, హిందీ సులువుగా ఉండే పరిస్థితి. కానీ భారతదేశంలో కొంచెం ఎక్కువగా శ్రమించాల్సిన భాష తెలుగు భాషగానే ఉంది. అంటే స్పష్టమైన అవకాశాలు ఉన్నా కూడా దాన్ని మార్చాలన్న ఆలోచనలో కూడా కొంత కృషి జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడే కొంత సరళీకృతం చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు ఎలా ఉండేది మనం చూసాం, క్రాంతిగా ఎలా ఉండేది, మార్పు వచ్చింది. అందువల్ల ఈ యూనివర్సిటీని మధ్యలో కొంత రాష్ట్ర విభజన వల్ల కొంత పెరుగుతుంది. అనేక మంది ప్రముఖులు రిజిస్ట్రార్గా ఉన్నవారు కానీ, వైస్ ఛాన్సలర్గా ఉన్నవారు, ఆచార్యులుగా ఉన్నవారు అంతా కొంత తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశారు. ప్రభుత్వ సహకారం ఎలా ఉన్నా కొంత ప్రయత్నం జరిగింది. అనేక మంది ఇక్కడ డాక్టరేట్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని ఇవాళ మళ్ళా కొంత శ్రమ అయింది. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విడుదల కావడం వల్ల మన ఆస్తులన్నీ తెలంగాణకి వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకి వెళ్ళిపోయిన ఆస్తులు, విలువైన ఆస్తులని ఇవాళ కూడా షెడ్యూల్ రాలే. అందుకని ఆలస్యం నేను పోరాడేవాడిని. గత 14-19 కూడా ఇది అర్జెంట్గా మనం క్లారిటీ ఇవ్వాలంటే అందులో తేలుతుంది కదా, తేలిపోతే మనకు ఆస్తులు వస్తాయి కదా అనేవాడు. కానీ ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుని మన శాసనసభ సమావేశాలు పట్టుబట్టిన తర్వాత మనం మళ్ళా తెలుగు విశ్వవిద్యాలయం పునఃప్రారంభానికి అవకాశం ఇచ్చి ఒక మంచి చక్కగా పరిపాలించగలన్న వైస్ ఛాన్సలర్ మాకు ఇచ్చారు. వారి ఆల్రెడీ ఏమీ లేకుండా మొదలుపెట్టారు. కార్యాచరణకు ఏమీ లేకుండా కింద పునాదులు లేకుండా ఇంటికి డెఫినెట్గా కార్యాచరణతో మొదలుపెట్టారు. సరే వెళ్తాం. మేము కూడా